మళ్ళీ ఎప్పుడు ఏం చేస్తాడట? బాధ పెడుతూనే ఉంటాడు. తొమ్మిదవ వచనం మరోసారి చదువుకుందాం. కావున నీవు నన్ను మరచి ఉన్నావు, శత్రువుల చేత నన్ను దుఃఖాకాంతుడనై సంచరించి వచ్చి తినని దేవునితో చెప్పుకుంటున్నాడు. ఎవరితో చెప్పుకుంటున్నాడట? దేవునితో చెప్పుకుంటున్నాడు. నేను శత్రువుల మధ్యనే చింతాకాంతుడనై ఉన్నాడు. నీవు శత్రువుల మధ్యన ఉన్నప్పుడు, శత్రువులతో నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు సామాన్యుని వ్యక్తిగా ఉండకూడదు. ఏం చేయాలంటే ఎవరిని తీసుకొచ్చగలట? నా యేసయ్యని మధ్యకి తీసుకురావాలి. ఆయనకి నువ్వు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. చెప్తున్న మాట చూడండి. శత్రువు బాధ చేత నేను దుఃఖాకాంతుడనై సంచరించవలసినది. నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేసుకున్నాను. ఎవరితో చెప్పుకోవాలట? మనకున్న బాధ ఏదైతే ఉందో, వేదన ఏదైతే ఉందో, కష్టం ఏదైతే ఉందో, దుఃఖం ఏదైతే మనల్ని వేధిస్తుందో అది మనుషులతో కాదు నువ్వు చెప్పుకోవలసింది. మనుషులతో కాదు మనం చెప్పుకోవలసింది. ఎక్కడ చెప్పుకోవాలా? దేవునితో చెప్పుకోవాలి. దేవుని సంఘములో చెప్పుకోవాలా. దేవుని సమాజానికి వచ్చి చెప్పుకున్నప్పుడు ఆ మాటలు దేవుని బిడ్డలు ఆలకిస్తారు, దేవుని సంఘము ఆలకిస్తుంది, నీ సేవకులు ఆలకిస్తారు. ఆ యొక్క శత్రు బాధ కొరకు మనం ప్రార్థన చేస్తాము, దేవుడు విడుదల చేస్తాడు. దేవుని స్తోత్ర చెప్పండి అందరూ. దేవుని స్తోత్ర. విడుదల చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు విడుదల చేసేవాళ్ళు ఎవరు? దేవుడు. దేవుని స్తోత్ర. కానీ ఇప్పుడు ఎలాగుంది తెలుసా? సంఘంలో అబద్ధ ప్రచారము, అబద్ధ బోధ, అబద్ధ ప్రచారము, అబద్ధ బోధ. ఏంటి అబద్ధ బోధ? ఏంటండి? ఇప్పుడు ఎలాగుందంటే అబద్ధ బోధ ఎలాగుందంటే, దేవుని సంఘంలో నేను సాక్ష్యం చెప్పగా, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకునగా దేవుడు నాకు కార్యము చేసేడు అనేది సత్యము. దేవుడు నన్ను నా శత్రువుల బాధ నుండి, శత్రువు బాధ అంటే ఒకటి కాదండి, అది రోగం అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, ఏమండి గొడవలు అవ్వచ్చు, అనేకమైనది. శత్రువు బాధ అంటే ఏ మూల నుంచి శత్రువు మనకు బాధ పెడతాడో తెలియదు. అన్నీ కుదుటిగా ఉన్నదంటే రోగం వస్తుంది. అన్నీ బాగున్నాయి అనుకోబోదికి రోగం వచ్చి కూర్చుంటుంది. నువ్వు అది తినకూడదు, ఇది తినకూడదు అంటే శత్రువా కాదా? మిత్రుడు అయితే ఏం చేస్తాడు? పెడతాడు. శత్రువు అయితే ఏం చేస్తాడు? తినడానికి లేదంటాడు. ఎంతో ఇష్టమైన సపాట పండు తినడానికి కుదరదు అంటాడు. ఎంతో ఇష్టమైన సీతాఫలకే తినడానికి కుదరదు అంటాడు. ఈ 4 రోజులు పోతే మామిడికాయలు వస్తాయి, తినడానికి కుదరదు అంటాడు. ఎందుకని? షుగర్ వస్తే. ఏం తినాలా? ఓ బొబ్బాసకాయ, జాంకాయ. రోజు అయ్యే కాయలు తింటే సిరాకు వస్తుంది. శత్రువు నేను తిననేవాడు. అందుకని ఎవరితో చెప్పుకోవాలా? ఆయన అంటున్నాడు, నా దేవునితో నేను మనవి చేస్తుండగా, నా దేవునితో నేను మనవి చేస్తుండగా నా మనవి ఆయన ఆలకించెను. ఏం చేశాడంటే అండి, నా మనవి ఆయన ఆలకించాను. ఎంత అద్భుతమైన విషయమో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా నీ వేళ కుంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. చాలామంది చిన్న కష్టం తొందరపడిపోయి వృద్ధి చేసుకునే వాళ్ళు కొందరు, రైలు పట్టాలని బుర్ర వేసుకునే వాళ్ళు కొందరు, నూతులో పడిపోయి చచ్చిపోయాడు మరి కొందరు. ఎందుకంటే వాళ్ళకి ఆధారం లేదు, వాళ్ళకి నాకు దేవుడు ఉన్నాడని భరోసా లేదు. వాళ్ళు అప్పటికే ఎన్నో మొక్కుబళ్ళు మొక్కేసుకుని ఇంకేమీ జరిగే పరిస్థితి లేదు, ఇంక నాకు ఏ సహాయం ఎలాగ వచ్చేది లేదు అని ధైర్యం వారి జీవితానికి వచ్చేసి ఏం చేస్తారట? చావు ఒకటే పరిష్కారము. ఎంతోమంది అవనస్తులు ఈ మధ్యకాలాన్ని వింటుంటే
ఏముంది, అది గడ్డి మందు అంటే అది ఇలా తాగితే చాలు చనిపోవడమే. ఎంత భయంకరమండి. సావు ఒకటే పరిష్కారమా? అందుకని భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా నీ వేళ కుంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. అలాంటి సందర్భం ఈ భక్తుడు కూడా వచ్చిందేమో. ప్రాణం తొందరపడుతుంది, నువ్వు ఇంకేం సాధించలేవు, నువ్వు చేయవలసింది ఇంకేమీ లేదు, నువ్వు చనిపోవడమే ఒకటే. ప్రాణం చెప్తుంది, ప్రాణం అంటుంది, నా ప్రాణమా నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు అని ప్రాణానికి చెప్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ప్రార్థన చేసుకుని, ఇదిగో ప్రభువా నేను శ్రమలో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, నా చెయ్యను విడనాడుకు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడా, ఆ కష్టం నుండి ఆయన మనల్ని తొలగిస్తాడు. ఆయన కంపల్సరిగా తప్పిస్తాడు. ఏ మనుషుడును కూడా శ్రమ రాని మనుషుడు ఉండడు. దేవుడు నమ్ముకున్నా నమ్ముకోపోయినా నమ్ముకున్న వారి దగ్గరికి వస్తాడు శ్రమ, నమ్ముకోలేనట్టు వారి దగ్గరికి శ్రమ వస్తాడు. నమ్ముకున్న వారికి భరోసా ఏంటి తెలుసా, నా పక్షాన్ని నా దేవుడు యుద్ధం చేస్తాడు, నా శ్రమల పక్షాన్ని యుద్ధం చేస్తాడు, నా రోగం పక్షాన్ని యుద్ధం చేస్తాడు, నా దుఃఖం పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నా పక్షాన్ని పోరాడేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు సమాధిలోంచి తిరిగి లేచిన సజీవుడని దేవుడు నాకున్నాడని మనకు ఒక భరోసా, నమ్మకము మనకున్నది. ఈ లోకంలో ఒక ధైర్యం ఉంది మనకి. ఈ లోకంలో మనకు ఒక భరోసా, క్రీస్తు మనకు ఉన్నాడని నమ్మకం ఉంది. అందుకని భక్తుడు అంటున్నాడు, ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా నీ వేళ నాలో కుంగుచున్నావు. నువ్వు కుంగడానికి వీల్లేదు, నిబ్రమ కలిగి ఉండు, బలము కలిగి ఉండు. ప్రాణంతో చెప్తున్నాడు, నీ వేళ తొందరపడుచున్నావు. ఎందుకు తొందరి? దేనికి తొందరి? దేవునికి అప్పచెప్పడానికి తొందరపడు. నీ శ్రమలు, నీ కష్టము, నీ దుఃఖము, నీ వేదన ప్రతిదీ కూడా దేవుని చేతులకు అప్పచెప్పడానికి తొందరపడి, కానీ కుంగదీయడానికి నీవు తొందరపడకు అని అంటున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఎంత అద్భుతమైన మాటలు చూడండి ఏండి. ఆయనే నాకు రక్షణకర్త, ఇంకను నేను ఆయనను స్తుతించదని, ఇంకనూ స్తుతిస్తాను. ఏం చేయాలంటే మనము స్తుతించడం తప్ప వేరొకటి మార్గము లేదు. స్తుతించడం వలన ఏం జరుగుతుంది తెలుసా? అద్భుతము. దేవుని స్తుతించడం వలన ఆయన అంటాడు ఒక యెషయా గ్రంథం 50 అధ్యాయంలో, రక్షింపలేనట్లుగా నా హస్తము కొరసకాలేదు. ఎననేలట్లుగా నువ్వు స్తుతిస్తున్నావు, నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవుని హర్షిస్తున్నావు, దేవుని పట్ల కన్నీరు కార్చి ఆయన అడుగుతున్నావు. విననేనట్లుగా నా చెవులు మందము కాలేదు. నీ అపరాధములు బట్టి నీకు నాకు దూరం పెరిగిపోయింది నా బిడ్డ అంటున్నాడు ఆయన. దేనిని బట్టి పెరిగిపోయిందట? మన అపరాధములు బట్టి దేవునికి మనకి ఉండవలసిన బంధము, దేవునికి మనకు ఉండవలసిన సంబంధము తెగిపోయి దూరం అయిపోయాం. కానీ నీవు ఒక్కసారి ఆ అపరాధం నుండి నువ్వు బయటకు వచ్చినట్లయితే మరలా మనం కలిసి కూర్చుంటా. ఓ భక్తుడు చక్కని పాట రాస్తాడు, ప్రార్థన యేసుతో సంభాషణ, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుతో సంభాషణ, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, సంభాషణ, దేవునితో సహవాసము ప్రార్థన. నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ మీద ఉన్న సాతానుడు, నీ మీద ఉన్న శత్రువు, నిన్ను హతమారుస్తున్న ప్రతి శత్రువును బయటికి పోవలసిందే. దేవునితో నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. కాబట్టి మనం అలాగా దేవునిలో బలం కలిగి ఉందాము. కుంగిపోనియొద్దు మన ప్రాణాన్ని, తొందరపడనియొద్దు మన ప్రాణాన్ని. ఇదిగో నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకు, గుర్తు తెచ్చుకుని స్తుతించు. మరలా నీకు ఆయన ఉపకారం చేయడానికి ఒక అడుగు ముందు వేస్తావు అన్నాడు. ప్రార్థన చేసుకుందాం.